విధాననా వందనాలన్నా. ప్రారంభించాలి. పరిశుద్ధులైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్న సకలాశీర్వాదములకు కారణభూతుడైన మన ప్రభు యొక్క కృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దేవుని కృపను బట్టి దేవుడు ఆయుష్ను పొడిగించి మరొక సంవత్సరాన్ని మనకు దయచేసినందుకు ప్రభువును ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాం. అందుకొరకై ఈరోజు ధ్యానంలో 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా రండి, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మరొక మాట కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి కీర్తన 116వ అధ్యాయం. కీర్తన 116వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చదువుబడిన ఈ చక్కని లేఖన భాగాల్ని బట్టి దేవుడు మనందరినీ దీవించి వాక్యము పంచిపెట్టునుగాక. చదవబడిన లేఖన భాగంలో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 మాటలు. మొదటి మాట, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. 2వ మాట, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఏమండి, ఈ చదవబడిన 2 మాటల్లో 1-2 విషయాలు క్లుప్తంగా సమయాన్ని పాటిస్తూ, ఈరోజు ప్రభు దినం గనక ఆరాధనకు ఆటంకం లేకుండా కొద్ది మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందామా? మొట్టమొదటి మాట ధ్యానం చేద్దాం. మొదటి మాట ఏం చెప్తున్నాడు? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇది మొదటి మాట. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న, సంవత్సరము అనే దయా కిరీటము అని మనమందరము తెలుసు, మనం అందరం చెప్పుకుంటాం. ప్రతి పుట్టినరోజు కూడా ఇదే చదువుతూ ఉంటాం. అయితే దయా కిరీటం ఎవరిది? సంవత్సరం అనే దయా కిరీటం. సంవత్సరము అనే దయా కిరీటము అంటే అది ఆయుష్ కదా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో మనందరికీ తెలిసిన మాట ఇలా చదువుతాం కదండి. ఏం చదువుతాము అక్కడ అంటే 9వ అధ్యాయము 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. విన్నారు కదా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరంటున్నారు ఈ మాట? దీర్ఘాయువు ఎవరిది? ఎవరికి దీర్ఘాయువు కలుగుతుంది అంటున్నది కదా.
అందులో ప్రశ్న మిగిలిపోయింది, ఇందులోనూ ప్రశ్న మిగిలిపోయింది. ఇంతకీ కిరీటం ఎవరిది, దీర్ఘాయువు ఎవరిది? ప్రశ్న కదా, రెండు ప్రశ్నలే. సంవత్సరము అను నీ దయా కిరీటము. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు, సంవత్సరము అను నీ దయా కిరీటము ధరింపజేసిటివి అంటున్నాడు కదండి. ఎందుకు అంటున్నాడు అంటే చూడండి, 91వ కీర్తన 91వ కీర్తన 16వ వాక్యం విందామా? 91వ కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 16వ వాక్యం లేదా 14 నుంచి అయితే సహాయం కదా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ మాటలు దేవుని బిడ్డలారా ఎవరంటున్నారు? ఏమండి, దేవుని వాక్యంలో దైవజనుడైన మోషే వ్రాసిన మాటలు. దైవజనుడైన మోషే వ్రాసిన మాటల్లో దేవుని తలంపులు వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన్ని ప్రేమించే వారిని తప్పిస్తట. దేవుడు ఆయన నామము ఎరిగిన వారిని ఘనపరుస్తట. దేవుని ప్రార్థించిన వారికి శ్రమల్లో అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి గొప్ప చేస్తారట. కడమ ప్రియులరా, దీర్ఘాయువు చేత. ఇక్కడ కూడా దీర్ఘాయువు ఎవరిది, ఎవరికి ఇస్తున్నారు? ఈ మాట మనం ఒక నిమిషం పరీక్ష చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో దీర్ఘాయువు ఎవరిది? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నిజమే ప్రియులారా, అధికమైన సంవత్సరాలు ఎవరివి? ఆయనవే. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పిన మాట మొదటి అధ్యాయం 18వ వచనంలో కదూ, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించువాడను అంటున్నాడు. ఆయన మొదటిగా ఉన్నాడు, ఆఖరి వరకు ఆయనే ఉంటాడు. ఆయన మొదటి నుండి ఆఖరి వరకు, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే, ఎప్పుడూ ఉండేవాడు ఆయన. అనగా దీర్ఘాయువు అయింది. అందుకే మొట్టమొదటిగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి నాసికారంధ్రంలో జీవాయువు ఊదినప్పుడు జీవాత్మ అయ్యాడు నరుడు. అట్టి జీవాత్మ అయిన నరుడు ఆ జీవమును కోల్పోతున్న స్థితిని బట్టి, అతడు మరణానికి వెళుతూ ఉన్న స్థితిని బట్టి దేవుడు తన ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికే యేసుక్రీస్తును నరుడు. ఆ మరణాన్ని, జీవాన్ని కోల్పోయి పాపం చేసి మరణానికి గురవుతున్న మానవుణ్ణి తిరిగి జీవింపజేయడానికి ఆయన నరుడుగా ఈ లోకంలో అవతరించాడు. అవతరిస్తున్న ఆయన జీవ ప్రదాత. ఆయనే జీవం కలిగిన వాడు. దీర్ఘాయువు ఆయనే, దీర్ఘాయువు ఇచ్చేవాడు ఆయనే. ఆయన సంవత్సరములు లెక్కింపలేనివి అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదూ. ఆయన సంవత్సరములు లెక్కింపలేనివి. అలాగైతే లెక్కింపలేనన్ని సంవత్సరాలు కలిగిన ఆయన సంవత్సరమును దయాకిరీటము
ధరింపజేయిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కదండి. అంత మాత్రమేనండి? సంవత్సరం మనం దయాకిరీటము ధరింపజేయడం మాత్రమేనా? మరొక మాట రండి, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథం అండి 103వ అధ్యాయం. ఇవన్నీ తెలిసిన మాటలే. 4వ వాక్యం 3 నుంచి చదివితే సహాయం కదూ. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. విన్నరా? మొదటిగా ఆయన ధరింపజేసిన కిరీటం ఏంటంటే కరుణా కటాక్షం. ఎందుకు అంటే దోషం చేసిన మనిషిని, పాపి అయిన మనిషిని పాపాన్ని క్షమించి దోషాన్ని నివృత్తి చేసి కరుణా కటాక్షం అనే కిరీటమును ధరింపజేశాడు. అవును, ఆయన కిరీటమును ధరింపజేస్తున్నాడు. ఏంటదండి? ఆయన కరుణ, ఆయన కటాక్షం. దేవుడిచ్చిన నిత్య జీవాన్ని కదండి. దేవుడు నరులను మొదట యథార్థవంతులనుగా సృజించాడు. ప్రసంగి అన్నాడు కదా. అయితే యథార్థతను కోల్పోయి పాపం చేసి పాపి అయిన మనుషులు పాపం వలన వచ్చి జీతమైన మరణాన్ని పొందుతూ ఉండగా ఆ పాపాన్ని క్షమించి కరుణించి కరుణా కటాక్షం అనే కిరీటమును ధరింపజేసి ఏం చేశారండి? పాపము నుండి విడిపించి విమోచించి తన కుమారుడిగా చేసుకున్నాడు. మనిషిని తన కుమారుడిగా చేసుకున్నాడు. అంత మాత్రమేనండి? దేవుని వాక్యంలో మనం ఇంకో మాట కూడా చూద్దాం. 2 తిమోతి 4:8 నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని భక్త పౌలు అంటాడు కదండి. నిజమే. ఆయన మనలను తన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. నీతి అనే కిరీటం. దేవుని నామానికి స్తోత్రం. ఒకటి క్షమించి, పాపాన్ని క్షమించి కరుణా కటాక్షములతో కిరీటం ఉంచాడు. రెండవది పాపముల నుండి విడిపించి తన రక్తముతో నీతిమంతులుగా తీర్చి నీతి కిరీటం ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. నీతిమంతులుగా తీర్చి తన కుమారునిగా తన కుమార్తెగా చేసుకుని ఏం చేశారండి? ఆయన ఏమండి? దేవుని వాక్య ప్రకారం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే ఏమండి? శృంగారమును తలపాగాతో పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన అలంకరించుకున్నాడు. ఇక్కడ ఏమండి? పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా. అవును, తన పరిశుద్ధ సంఘమైన పెండ్లి కుమార్తెగా చేసుకున్నాడు. గమనిస్తున్నారా? ఒకటి పాపాన్ని క్షమించి కరుణా కటాక్షములతో కిరీటం ఇచ్చారు. 2 తన రక్తముతో పాపములు కడిగి నీతిమంతులుగా చేసి నీతి కిరీటం ఇచ్చారు. 3వది ఏమండి? పెళ్లి కుమార్తెగా ఏం చేశారండి? తలపాగా. ఏమండి? దీన్ని ఏమంటారంటే ఏమండి? పెండ్లి కిరీటము అంట. పెండ్లి కిరీటము కుమార్తెగా చేసుకున్నాడు. అనగా పరిశుద్ధ సంఘములో చేర్చి, పరిశుద్ధ సంఘం అనే పెండ్లి కుమార్తెలో మనల్ని చేర్చుకున్నాడు. అంత మాత్రమేనండి? ఇంకా మనం చూసుకుంటూ వెళితే పురుషులైతే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఏమండి? సామెతల గ్రంథం
12వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మనం చదువుతాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది. గమనించరా? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిది. అవును, యోగ్యురాలైన భార్యగా, యోగ్యురాలైన పెళ్లి కుమార్తెగా చేసుకున్నాడు. ఏమండి? తన సంఘ బిడ్డగా చేసుకున్నాడు. తన పరిశుద్ధ సంఘములో చేర్చుకున్నారు. అంతేనండి, కుటుంబంగా చేశారు. దేవునికి స్తోత్రం. కుటుంబంగా చేసి ఏం చేశారంటే, ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల పుస్తకం 17వ అధ్యాయము 6వ వచనంలోను, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయంలోను మనం చూస్తే, ప్రియులారా, కుమారులు అనే కిరీటాన్ని ఇచ్చారు. ఏమండి? కుమారులు అనే కిరీటాన్ని ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఇలాగా దేవుడు తన యొక్క ఆయుష్ అనే కిరీటాన్ని ఇచ్చారు. దాన్నే మనం చాలా సులువుగా సంతోషంగా చదువుకుంటాం. ఏమని? సంవత్సరము అను నీ దయా కిరీటం. ఇప్పుడు మరలా ప్రశ్నిస్తున్నా, కిరీటం ఎవరిది? ఆయనది. ఏమండి? సంవత్సరము అనే దయా కిరీటము ఆయనది. అది ఎక్కడుంది? ఆయన తల మీద ఉంది. దీర్ఘాయువు ఆయన దగ్గర ఉంది. సంవత్సరాలు అనే దీర్ఘాయుష్ ఆయన దగ్గర ఉంది. అయితే ఆయన ప్రేమించి ఏం చేస్తున్నారండి? ఆ కిరీటమును ప్రతి వత్సరము మన తల మీద పెడుతూ ఉన్నారు. మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నారు. మనలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడండి. అంతేనా అండి? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే, మన తల మీద నిత్యానందముండును. ఏమండి? వారి తలల మీద నిత్యానందముండును అని చదువుతాం. నిజమే. ప్రతి సమయంలో మనకు తోడుగా ఉండి, మనల్ని దుఃఖపడనీయకుండా, మన కన్నీరు తుడుస్తూ, మనల్ని నిత్యానందముతో నింపుతున్నాడు. ఎలాగూ 121వ కీర్తనలో మనం చదువుతాం కదండి. ఏమండి? నిన్ను కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కదండి. అద్భుతమైన మాట అక్కడ చదువుతాం. ఆయన కునకాక, నిద్రపోక ఏం చేస్తున్నాడు అండి? ఆయన కాపు కాస్తూ ఉన్నాడండి. కాపు కాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 121వ కీర్తన, 121వ కీర్తన చదువుతున్నాను. చూడండి. ఆయన నీ పాదము త్రుటిల్లనీయడు. 3వ వచనం. నిన్ను కాపాడువాడు కునకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. విన్నదా? ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు. సంవత్సరం మన దయా కిరీటం ఇస్తున్నాడు. ఏమండి? కుటుంబం అనే కిరీటం ఇస్తున్నాడు. కుమారులనే కిరీటం ఇస్తున్నాడు. చక్కని భాగస్వామి అనే కిరీటం ఇచ్చాడు. ఆశీర్వదించి ప్రతి సమయంలో కూడా తోడుగా ఉండి, కొనకక, నిద్రపోక. ఏమండి? అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం, మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం మరిచిన, మనం విడిచిన, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన కొరకు నిత్యము ఆయన కునుకక, నిద్రపోక మనల్ని కాపాడుతూ, మన కుడి ప్రక్కన తోడుగా ఉంటూ, ఇంకా ఏం చేస్తున్నాడండి? ఆయన మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున చేరి విజ్ఞాపన చేస్తున్నారు.
దేవుని నామాన్ని స్తోత్రం విజ్ఞాపన చేస్తున్నాం. ఎప్పటి వరకు అండి? ఏమండి, ఆయనే చెప్తున్నారు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం 16:11 కదా, నెరిచిన వెంట్రుకలట సొగసైన కిరీటమట. ఏమండి, అప్పటిదాకా ఉండేవాళ్ళు ఎంతమంది అనుకుంటే నిజమే, దేవుడు ఉంచాడు. ఏమండి, మనతో ఉన్నవాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, మనకంటే బాగా డబ్బున్న వాళ్ళు, మనకంటే గొప్ప పేరున్న వాళ్ళు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు, మనకంటే అన్నిట్లో గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు ఎంతమందో, ఏమండి, చాలా చిన్న వయసులో, చాలా స్వల్పమైన పరిస్థితుల్లో తమ యాత్ర ముగించి ప్రాణాన్ని పోగొట్టుకుని, దేవుడు లేకయే, మారు మనసు లేకయే, రక్షణ లేకయే తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితుల్లో, ఏమండి, ఎందుకు పనికిరాని అల్పులమైన మనల్ని ఆయుష్ను పొడిగించి మరొక వత్సరమును దయాకిరీటం ఇచ్చి కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా, ఏమండి, క్షేమంగా ఉంచుతూ వచ్చాడు. క్షేమంగా ఉంచుతూ వచ్చాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశారు. ఏం చేశారట? యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశారట. క్షేమము నిజమే ప్రియులారా, క్షేమంగా ఉంచారు. ఎలాగూ ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతాం కదా 11:12 ఏమని, అది నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఏమండి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. కొంతమంది అయితే సంవత్సరాదిలో వస్తారు, సంవత్సరాంతంలో వస్తారు. దేనికోసం వస్తారు అంటే సీట్ల కోసం వస్తారు, క్యాలెండర్ల కోసం వస్తారు, ఏమండి, వాగ్దానం ఇచ్చే కార్డుల కోసం వస్తారు కదండి. అలా కాదు, దేవుడు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతము వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి, ఏమండి, ఆయన మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మన కన్నీరు తుడుస్తూ వస్తున్నాడు. సంవత్సరం గడిచిన వస్త్రమంతా కాపాడు. కష్టాల్లో, కన్నీళ్ళలో తోడుగా ఉన్నాడు. ఎంతో మంది విడిచిపెట్టి ఉండొచ్చు, ఎంతో మంది మోసగించి ఉండొచ్చు, ఎంతో మంది అవమానపరిచి ఉండొచ్చు, ఎంతో మంది ప్రియులారా ద్వేషించి ఉండవచ్చు. కానీ ఆయన నిన్ను కాపాడువాడు, కునకడు, నిద్రపోడు అన్నాడు. నిజమే ప్రియులారా. మరొక చక్కని మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం అండి 28వ అధ్యాయం. స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? ఏమండి, 15వ వాక్యం కదా, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఏం చెప్పానండి? నీతో ఏదైతే చెప్పానో అది నెరవేర్చు వరకు. ఏమండి, కొత్త సంవత్సరానికి చెప్పాను కదా ఇందాక, సంవత్సరాంతంలో వస్తారు, 31 రైతులంతా కూర్చుంటారు కాస్త ఓపిక. ఎప్పుడు రానోళ్ళు వస్తారు. ఏమండి, ఎప్పుడు ఉండేవాళ్ళు ఓపికగా ఉండరు, కానీ వాళ్ళు చాలా ఓపికగా కూర్చుంటారండి. కొత్త సంవత్సరం కేక్ కట్ చేయగానే, కొత్త సంవత్సరం పలహారం ఇయగానే ఆ కేకు పలహారం తీసుకొని ఆ కార్డు తీసుకొని కదా, కార్డు తీసుకున్న దాకా ఎంత ఓర్పో, కార్డు తీసుకుని మరీ వెళ్తారు కదండి. ఆ కార్డు ఏమిటది? ఏమండి, వాగ్దానము. వాగ్దానం అంటే ఏమండి? వాగ్దానం అంటే
దేవుని వాక్యంలో ప్రియులారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం ఏమండి, భక్తుడైన హిజ్కియా ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అండి? 38వ అధ్యాయంలో హిజ్కియా చెప్పిన మాట చూడండి. ఆయన మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను కదండి. ఆయన మాట ఇచ్చారు, ఆయనే నెరవేర్చారు కదండి. మాట ఇచ్చింది ఎవరు? ఏమండి, మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. మాట నెరవేర్చింది ఎవరు? దేవుడే. నిజమే ప్రియుల, ఆయనే మాట ఇచ్చారు, ఆయనే నెరవేర్చారు. మాట ఇచ్చు దేవుడు, తన మాటను నెరవేర్చు దేవుడు. అవును, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట అనగా దాన్నే వాగ్దానము అంటారు కదా. వాగ్దానము తీసుకున్న మనం ప్రియులారా, వాగ్దానము నెరవేరిందా లేదా? నిజమే, పోయిన మీటింగ్స్ లో ఈ కొత్త సంవత్సరం మీటింగ్ లో నేను అడిగాను సంఘానికి వచ్చిన వాళ్ళు, గత సంవత్సరం మీరు తీసుకున్న వాగ్దానం ఏంటో మీకు జ్ఞాపకం ఉందా? కనీసం మీరు తీసుకున్న ఆ కార్డు అన్నా మీ దగ్గర ఉందా అని అడిగాను. చాలా మంది చల్ల మొక్కలు వేసుకున్నారు. అలాగైతే ఎందుకు తీసుకున్నారమ్మా అని అడిగాను. నిజమే ప్రియుడా, ఆయన మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. వాగ్దానాలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే, దేవుడు నా పట్ల ఒక మాట ఇస్తాడని ఒక నమ్మకంతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో షారాని గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. ఏమండి, నమ్మదగిన వాడని దేవుని బిడ్డలారా, షారమ్మ తన యొక్క ముసలితనమందు గర్భం ధరించిందట. ఎలా ఎలా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానము నెరవేర్చాడు. దేవుని నామాన్ని స్తోత్రం. సమయం అయిపోయింది, మనం ముగించుకుందాం ప్రియ స్నేహితులారా. అలాగైతే ఆయన ప్రియులారా సంవత్సరమును దయా కిరీటం ఇచ్చాడు, దీర్ఘాయుష్ను ఇచ్చారు, మరొక సంవత్సరం ఆయుష్ను పొడిగించారు, కరుణా కటాక్షములతో కిరీటం ఇచ్చారు, నీతిమంతులుగా చేర్చారు, నీతిమంతుల జాబితాలో చేర్చారు. ఏమండి, చక్కని కుటుంబం అనే ఏమండి కిరీటం ఇచ్చారు, కుమారులు కుమార్తెలనే కిరీటాలు ఇచ్చారు, ఆయుష్ను పొడిగించారు, ఆశీర్వదించారు. ఇన్ని చేసిన దేవుడు ఏమండి ఆయన తల మీద కిరీటాన్ని నీకు ఇచ్చారు. ఇందాకే చెప్పాను కదా, ఆయుష్ ఎవరిది? ఆయనది. అనేక సంవత్సరాలు ఎవరివి? ఆయనవి. ఆయుష్ అయిన దేవుడు, అనేక సంవత్సరాలు జీవించు దేవుడు తన ఆయుష్ను నీకిచ్చి ఏమండి ఏమయ్యాడు చెప్పండి? తన ప్రాణాన్ని నీ కొరకు బలి చేశాడు. విన్నరా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే ఏమండి ఆయన ఏమైపోయాడండి? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు మన ఎదుట పెరిగాడు అని చదువుతున్నాం కదా. అయితే ఆయన మనలను దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ధారబోశారు. తన ప్రాణాన్ని మన కొరకు ధారబోశారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం, వారు ఆయనకు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి అని చదువుతున్నాం. అదే మాట ఏమండి మార్క్సు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో కూడా చదువుతున్నాం. అందుకని ముళ్ళ కిరీటము ధరించుకొని ఉదారంగు రక్తవర్ణపు వస్త్రము ధరించుకున్న ఆయనను వెలుపులకు తీసుకువచ్చి
యోహాను సువార్త 19:5 పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనిషిని చూడండి. ఆ మనుషుడు ఎలా ఉన్నాడు? ఒకసారి ఆయన వైపు చూడండి అంటున్నాడు అతను. ఇదిగో ఈ మనుషుడు. ఎవరా మనుషుడు? తల మీద ముళ్ళ కిరీటం, ముళ్ళంతా కొరడాలతో చేల్చబడిన శరీరం, కారిన రక్తముతో తడిసిపోయిన ఊదారంగు వస్త్రము ఎర్రగా రక్తవర్ణముగా మారి, రక్తముతో తడిసిన వస్త్రము కలిగిన ఆయన నిలువబడి మన వైపే చూస్తున్నాడు. నేను నీకు దీర్ఘాయుష్నిచ్చిన వాడను, నా సంవత్సరములను నీకు దయాకిరీటముగా ఇచ్చిన వాడను, కరుణా కటాక్షములతో నీ పాపాన్ని క్షమించడానికి ఈ లోకంలో పుట్టినవాడను, నా రక్తముతో నీ పాపాన్ని కడిగి నీతిమంతునిగా తీర్చి నీతి కిరీటము ఇవ్వడానికి నీ కొరకు నా ప్రాణాన్ని ధారబోసిన వాడను, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేయడానికి సిలువలో నీకు బదులుగా నీ మరణాన్ని పొందటానికి కదూ. పేతురు రాసిన 1 పత్రిక 2:21 మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మాను మీద మోసుకుని మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. మన మరణాన్ని ఆయన పొంది ఆయన దీర్ఘాయుష్ను మనకిచ్చాడు. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాము అంటే ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి స్తోత్రం. అది ఆయన దయ. ఏమండి? క్రౌన్ ఆఫ్ మెర్సీ, ఆయన దయా కిరీటం. దయతో ఆయన దీర్ఘాయుష్నిచ్చాడు. దయతో ఆయన మరొక సంవత్సరం మనం దయా కిరీటం ఇచ్చాడు. ఎలా ఇచ్చారు అండి? ఎలా ఇచ్చారు అనగా దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేశాడు. ఎలాగూ? మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను నిలువబెట్టాడు కదండి. అందుకనే ఆయన అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావయ్యా. నిజమే, నేడు సజీవులుగా ఉన్నాం. మన మరణాన్ని ఆయన పొంది మనల్ని సజీవులుగా చేశాడు. మన కన్నీళ్లు తుడిచి ఆయన మన కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. మనలను నిత్యము జారి పడకుండా కునకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏమండి? నేడు మనము సజీవులుగా ఉన్నాం. అందుకే కదా ఇస్కియా అంటాడు 38 యెషయా గ్రంథంలో, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది. నేడు నేను సజీవుడనై ఉన్నాను, అందును బట్టి నీకు స్తోత్రం. నిజమే, ఈ రోజున మనం సజీవులమై, ఏమండి, మరొక నూతన వచనం అనే దయా కిరీటాన్ని పొంది జీవం పొడిగించబడి సజీవులముగా ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న మనం ఆయన ప్రేమను గుర్తిస్తున్నామా? ఆయన కృపను గుర్తిస్తున్నామా? నూతన వచనం అనే దయా కిరీటం ఇచ్చిన ఆ కిరీటాన్ని పెట్టుకుని కొత్త సంవత్సరం అని ఉర్రూతులూగుతున్నాం. కానీ ఆయన ఇచ్చిన ఆ ప్రేమ, ఆయన చూపిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆ కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నామా? గడిచిన వచనము ఎలా జీవించామో మనకు తెలుసు. అయినా కరుణా కటాక్షములకు పొరపాట్లన్నీ క్షమించాడు కదూ. మరొక సంవత్సరం మనం దయా కిరీటం ఇచ్చాడు కదూ. అందును బట్టి ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కృపను తలుచుకొని ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనా ఈ నూతన సంవత్సరంలో అయినా
ప్రభువుకు ఇష్టానుసారమైన జీవితం కలిగి ఆయన చూపిన కృపకు తగిన విధంగా ఆయన చిత్తము నెరవేర్చువారంగా ఒక మంచి తీర్మానం కలిగి ఆయనను ఆరాధించుట ఎంతైనా ఆశీర్వాదకరము అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను కదండి. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేశాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణం పొందకుండా నీ ప్రాణము, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను ఆయన స్థిరపరిచాడు, నిలిపాడు, కృప చూపాడు. ఇంత ప్రేమ చూపిన ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించు. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.